క్రీస్తునందు ప్రియమైన క్రైస్తవ బిడ్డలారా, మొట్టమొదటిగా నేను దేవునికి వందనాలు తెలియపరుస్తున్నాను. వేదిక మీద ఉన్న పెద్దలు, దైవజనులు, ఇచ్చేసినటువంటి సంఘ సభ్యులు, క్రైస్తవ బిడ్డలు, సహోదరులకు ఈ బ్యాప్టిస్టు సంఘం తరఫున మీ అందరికీ నేను వందనాలు తెలియపరుస్తున్నా. పేరు పేరు ఈరోజు శుభదినంగా నేను భావిస్తూ ఉన్నా. దేవరాజన్ గారు నన్ను నిన్నటి సాటర్డే నన్ను ఆహ్వానించారు. నేను చాలా సంతోషపడ్డా. ఎందుకంటే చాలా మందిని చూడవచ్చు. నేను బయట ఉండటం చాలా తక్కువ, బయటగా ఉండటం కూడా చాలా తక్కువ. దైవజనం గారు చిన్ననాటి నుండి కూడా నాకు క్రైస్తవత్వంలో గొప్ప పరిచర్యలో మేము అమ్మేమడి ఉండి దైవజనం గారితో ఎన్నో గొప్ప కార్యాలు చేశాం. చాలా రివైవల్స్ మీటింగ్ పెట్టాం, చాలా బ్యాప్టిజమ్స్ ఇచ్చాం, చాలా సమస్యలు ఎదుర్కొన్నాం, చాలా గొప్ప పరిచయం చేశాం. వారి బృందంలో నేను ఒకడిని. అందుకనే దైవజనం గారంటే గుండముడుగా దేవజనం గారికి, లేక మా కుటుంబ సభ్యులకి, లేక నా మిస్సెస్కి, నాకు కూడా చాలా ఇష్టమైన వ్యక్తి. ఎందుకంటే ఆమె ఒక దైవజనుడి కుమారుడు, చాలా పెద్ద కుటుంబం. అన్న చాలా అడ్జస్టబుల్ మ్యాన్, అడ్జస్టబుల్ పర్సనాలిటీ, ఒబిడియంట్. అట్లాగే దైవజనం ఒక దగ్గర ఉంటే కాన్ఫిడెన్స్, ఇవన్నీ నేను చూశాను. పని చేయని వాళ్ళు కూడా చేయించగలిగిన శక్తి, జ్ఞానం ఉన్న వ్యక్తి. నేను చాలాసార్లు ఎందుకు అన్న సవరణ చర్చిని వదిలిపెట్టి బయటకు వచ్చాడని ఆలోచించాను. అన్నకి సంఘంలో రాజకీయాలంటే ఇష్టం లేదు. రైట్, సంఘంలో రాజకీయాలంటే ఇష్టం లేదు. అక్కడ చిన్న డిస్ప్యూట్ వచ్చి చక్కగా బయటకు వచ్చేసాడు. వచ్చి గొప్ప పరిచర్య చేసి ఈరోజు మన కళ్ళ ముందు దాన్ని చూపిస్తున్నాడు, నిరూపిస్తున్నాడు. చాలామంది మాట చెప్తారు కానీ దాని మీద స్టాండ్, ప్రామిస్ చేస్తారు కానీ దాని మీద స్టాండ్, ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తారు కానీ దాని మీద స్టాండ్. కానీ దైవజనం గారి విషయంలో చాలా గొప్ప విషయాలు చాలా ఉన్నాయి. వెరీ గుడ్ క్యారెక్టర్ పరంగా ఆయన ఎప్పుడు మనం క్వశ్చన్ చేయలేము. ఎందుకు అంటే దేవుని భయం చాలా ఎక్కువ. ఏ 10 మాటల్లో 4 మాటలు దేవుని మాటలే ఉంటాయి. మంచినే చెప్తాడు కానీ చెడ్డలు చెప్పడం నేను చూడలేదు. అందుకనే దేవుని బిడ్డలు ఆశీర్వదింపబడతారనేది బైబిల్లో చెప్తూ ఉంది. దేవుని బిడ్డలు ఇలాంటి వారిని చూసి చాలామంది నేర్చుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి. గుళ్ళకమ్మని ఒక ప్రాజెక్టులో, ఒక నదిలో దైవజనం గారు సమావేశం, కొంతమంది పెద్దలు, కేవీ ప్రసాద్ గారి పిల్లలు కూడా నాన్న కూర్చేద్దాం, వీళ్ళందరినీ ఆ నదిలో నేను చూశాను. ఆ నదిలో 750 బ్యాప్టిజమ్స్ ఒకరోజు ఇచ్చారు. ఆ బ్యాప్టిజంలో నేను కూడా తీసుకున్నాను, మా సిస్టర్ కూడా తీసుకున్నాను. అప్పుడు చాలామంది మిషనరీస్ ఉన్నారు. దాదాపుగా 100 మంది పాస్టర్స్ బ్యాప్టిజం ఇచ్చారు.
ఇది బ్యాప్టిస్ట్ చరిత్రలోనే మరవలేనిది, మర్చిపోలేదు. 750 మందికి ఒక్కసారి బ్యాప్టిజం అంటే దట్ ఈస్ నాట్ ఏ జోక్. అలాంటి సేవా కార్యక్రమాల్లో దేవాలయాన్ని నేను చూశాను. నేను ఆయన ఫాలో అయ్యాను. మా చేత చేపలు వేయించాడు, మా చేత చిమ్మిచ్చాడు, మా చేత కుజ్జలు పంపించాడు, మా చేత డ్రైవింగ్ చేయించాడు, మా చేత పరిచయం అన్నీ చేయించాడు. కానీ దైవజనం గారు ఈ పేదల మధ్యలో సర్వీస్, యేసుక్రీస్తు కూడా ధనికుల మధ్యలో సేవ చేయలేదు. అక్కడ ఆ పాయింట్ ఎన్నుకున్నాడు అన్న. ఆ పాయింట్ తీసుకొని పేదల మధ్యలోనే, మీ మధ్యలో ఆయన గొప్ప పరిచయం చేశారు. గమనించండి మీరు, ఆయనకు అన్నీ ఉన్నాయి, కానీ పేదలంటే ఇష్టం. అదే క్రైస్తవం, అదే క్రిస్టియానిటీ, అదే యేసుక్రీస్తు చూపించిన దారి. కాబట్టి దైవజనం గారు మాకందరికి స్ఫూర్తి. నేను అందుకని సంతోషంగా వచ్చాను ఈరోజు. అన్న పార్సనేజ్, అందరు ఇల్లు అంటున్నారు, ఇల్లు కాదు, చర్చిలో ఉన్న పార్సనేజ్లో ఆయన ఉంటారని తీర్మానం తీసుకున్న విధానం చాలా గొప్పది. పార్సనేజ్లో మనం ఉంటే సంఘంలో ఉన్నట్టే, చర్చిలో ఉన్నట్టే. ఇందుకు చర్చిలో ఉంటే మనం ఎలాంటి తప్పు చేయలేము, ఎలాంటి ఆలోచన, చెడ్డ ఆలోచనలు రావు, ఎలాంటి పరిస్థితుల్లో దేవుడు ఉన్నాడనే భయం ఉంటుంది సంఘం అంటే. అలాగే పార్సనేజ్ అంటే కూడా సేమ్ ఫీలింగ్ ఉంటుంది నాకైతే. అది ఒక దేవుడు బిడ్డ నివసించే స్థలం. మానవ రూపంలో ఉన్న బిడ్డని దేవుడు అభిషేకించి అక్కడ పెట్టే స్థలం. అది ఆ గృహం. నేను చాలా పార్సనేజ్ చూశాను, చాలా సంఘాలను చూశాను, చాలా జన సమూహాన్ని చూశాను, క్రైస్తవ బిడ్డలు 100 మందిని చూశాను, 1000 మందిని చూశాను. చాలామంది పార్సనేజ్లో కూడా దేవుని భయం లేకుండా జీవించే వాళ్ళు కూడా ఉన్నారు. నేను అవి చూశాను. నేను చాలా మందిని డైరెక్ట్గా చెక్ చేసే మనస్తత్వం నాకు. నేను చాలాసార్లు చెక్ చేశాను. పొదిలో ఒక ఇన్సిడెంట్ చెప్తాను. ప్రకాశం జిల్లా పొదిలో ఒక పాస్టర్ గారు ఉన్నారు. ఆయన పేరు కూడా చెప్పగలను, జ్యోతి పాస్టర్ గారు. ఆయన మంచి స్పీకర్, చాలా సంవత్సరాల నుండి తెలుగు వ్యాప్తి చర్చలో పనిచేస్తూ ఉన్నాడు. ఆయన పాస్టర్గా ఉన్నారు. ఆయనకి దేవుడు భాగ్యలక్ష్మి లాటరీ కొన్నాడు. ఒక 100 రూపాయలు పెట్టి 10 రూపాయలు పెట్టి కొన్నాడు భాగ్యలక్ష్మి లాటరీ. కొన్నప్పుడు ఆయనకి 10 లక్షలు అయింది. ఎక్కడ మహారాష్ట్ర పోయి తెచ్చుకోవాలి. పోయి దేవాలయం గారికి అందరూ పోయి 10 లక్షలు తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత పాస్టర్ గారికి మాట లేదు. పాస్టర్ ఏదో కూర్చొని ముందు రావడం మొదలుపెట్టాడు. పార్సనేజ్ కొంతకాలం తర్వాత సంఘ సభ్యులు అధ్యక్ష చేసిన తర్వాత పార్సనేజ్ పెట్టి పక్కకు పోయాడు. ఆయన బయట వేరే ఇల్లు తీసుకుని అక్కడ ఉన్నాడు. ఆయన కాదు, ఆయన అన్ని ఆ రోజుల్లో 10 లక్షలు అంటే చాలా ఎక్కువ. నేను చెప్పేది 30 to 40 years బ్యాక్, చాలా ఎక్కువ. ఆ రోజుల్లో అభ్యాసం గారు నాకు తెలిసి 1.5 lakh ఎంత ఉండదు. ఆ కారు ఉన్నారు. చాలా విచ్చలవిడి జీవితాన్ని జీవించి హఠాత్తుగా చనిపోయారు. ఇది ఎందుకు చెప్తున్నానంటే, దేవుని గుడిలో రాజకీయాలు చేయకూడదు, దేవుని గుడిలో అసభ్యకరంగా ఉండకూడదు. దేవుని గుడిలో, దేవుని గుడి అంటే దేవుని ఇల్లు, పార్సనేజ్ అంటే దేవుడు ఆశీర్వదించిన బిడ్డ ఇల్లు. కాబట్టి పార్సనేజ్లో ఉండటం అనేది చాలా కష్టమైన విషయం నా దృష్టి. ఎందుకంటే కొన్ని సుఖాలను చంపుకొని ఉండాలి మానవులు కనుక. ఎన్నో సుఖాలకి మనం లోపడుతూ ఉంటాం, ఎన్నో టెంప్టేషన్స్కి మనం జారిపోతూ ఉంటాం, ఎన్నో సాతాను దారులు వెతుకుతూ ఉంటాం. పార్సనేజ్లో ఉండటం అంటే
నిరంతరం దేవుణ్ణి ఆరాధించడమే. ఆ ఇల్లు కూడా పరిశుద్ధంగా ఉండాలి, ఆ పాస్టేజ్ కూడా చాలా పరిశుద్ధంగా ఉండాలి. అలాంటి పరిస్థితులు అన్నీ తెలుసు గారికి. అయినా అన్ని సుఖాలను వదిలిపెట్టి పాస్టేజ్లో ఉండడానికి తీర్మానం తీసుకున్నందుకు నేను ఆయనకి చేతులెత్తి నమస్కరిస్తూ ఉన్నా. నిజం, ఎందుకంటే ఇట్స్ నాట్ ఏ జోక్. ఒక ఒక ఆలయంలో మనం నిద్రించేటప్పుడు నైట్స్ ఎంత జాగ్రత్తగా పడుకున్న వల్ల, ఒక ఆలయంలో మనం కూర్చున్నప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండవాలి, ఒక వాక్యం వినేటప్పుడు మనం ఎంత జాగ్రత్తగా వినవాలి. సంఘంలో ఉదయం పాస్టేజ్లో ఉదయం నుంచి మరి నిద్రించేంత వరకు మనం చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఆ గృహంలో ఉందని, ఆ పాస్టేజ్లో ఉందని తెలియపరుస్తున్నాను. అలాగే నేను ఈరోజు బైబిల్ చూస్తూ గృహం గురించి చాలా సెంటెన్సెస్ బైబిల్లో ఉన్నాయి. ఆదికాండంలో ఉన్నాయి, మత్తయిలో ఉన్నాయి, లూక్లో ఉన్నాయి. ఇవన్నీ చూస్తే ఇల్లు కట్టుట చాలా గర్వకారం. ఎందుకంటే ఈ రోజుల్లో, ఈ కాస్ట్ ఆఫ్ లివింగ్లో మనం ఇల్లు స్థిరపరచుకోవటం చాలా అవసరం. అది పార్సనేజ్గా. ఇప్పుడే నేను అడిగాను అన్నా, అది ఇల్లా పార్సనేజ్, అది పార్సనేజ్ అన్న. చాలా సంతోషపడ్డాను. నా తర్వాత ఈ సంఘం, ఆ పార్సనేజ్ నా తర్వాత ఎవరిస్తే వాళ్ళే ఉంటారు. ఇంత గొప్ప విషయం, చాలా గొప్ప విషయం, చాలా గొప్ప విషయం. మన తదనంతరం నా బిడ్డలు, నా తదనంతరం నా రక్తం అందరై ఎవరైతే సేవలో నా సంఘంలో ఉంటారో వారే ఉంటారు. ఆ భాష అదే క్రిస్టియానిటీ. అదే క్రిస్టియానిటీకి ఉన్న దాతృత్వం ఎవరికి ఉండదు. క్రిస్టియానిటీకి ఉన్నంత తెప్పు ఎవరికి ఉండదు. ఈరోజు నేను ఎంతోమంది చూస్తూ ఉన్నా. నేను నా ఇల్లు కట్టేటప్పుడు చాలామంది పెద్దలు నాకు హెచ్చరించారు, నీకు ఇది సేఫ్టీ కాదు, ఇక్కడ నువ్వు ఉండటం మంచిది కాదు, నువ్వు బంగారంలో ఉండదు. సేఫ్టీ ఎక్కడున్నా సేఫ్టీ కాదు, బంకర్లో ఉన్నప్పుడు సేఫ్టీ. దేవుడు దయ ఉంటేనే సేఫ్టీ. దట్ ఈస్ మై ఫెయిత్, అది నా నమ్మకం. అందుకనే నేను తీసుకున్న నిర్ణయాలు ఇది ఉన్నప్పుడు డ్రాస్టిక్గా ఉంటాయి, కానీ దేవుడికి భయపడే తీసుకుంటాను. అలాగే నేను ఆ ఇల్లు కట్టేటప్పుడు ఒక ఆయన వచ్చింది, ఇల్లు కడుతున్నావు, అందులో రోడ్ సైడ్, నీకు భయం అనిపించట్లేదా? క్రైస్తవ పిల్లలకి భయం ఉండదు. ఎందుకు ఉండదు అని అంటే, తప్పు చేయడం భయపడాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇప్పుడున్న ప్రతి ఒక్క సోదరి సోదరులు నేను తిరిగి వచ్చేది క్రైస్తవ కుటుంబం అన్న తర్వాత, యేసుక్రీస్తుని నమ్మిన తర్వాత దైవజనాన్ని ఎగ్జాంపుల్గా తీసుకోండి మీరందరూ. ఎందుకంటే చాలామంది బైబిల్ పట్టుకుని అబద్ధాలు చెప్తూ ఉంటారు, చాలామంది వాక్యం వాళ్ళ ఇష్టం వచ్చిన చెప్తూ ఉంటారు. టైం ఫాలో కాదు, సెంటెన్స్ కరెక్ట్గా ఉండదు, అంశం కరెక్ట్గా ఉండదు. చాలామంది చూశాను. కానీ దైవజనం వల్ల ఎందుకు, ఇప్పుడు ప్రభాకర్ భుజన చెప్పినట్టు దైవజనంగా పాస్ కావాలని నేను ఎక్స్పెక్ట్ చేయదు. దట్ ఈస్ ట్రూ, అది నిజం. నేను కూడా అనుకోలేదు. ఎందుకు అనుకోలేదంటే, ఆయన పర్సనాలిటీ చూస్తే భయం వేస్తుంది, ఆయన హైట్ చూస్తే భయం వేస్తుంది, ఆయన నడక కూడా ఎక్కువ ఉంటుంది. కాబట్టి మాస్టర్ అవుతారని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇప్పుడు రాజన్న పోలీస్ ఆఫీసర్ అవుతారని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు కదా. అట్లా వాళ్ళ పేరెంట్స్ పోలీస్ ఆఫీసర్ అవ్వాలని కోరుకుంటానికి ఇష్టం లేదు కదా. దేవుడు నిర్ణయాలు ఇచ్చారు గొప్పగా. నేను కూడా అనుకోలేదు మా జీవితంలో నేను సెమినార్ చేస్తాను, నేను అనుకోలేదు మళ్ళీ బతుకుతాను, నేను అనుకోలేదు ఇంత స్థితికి వస్తాను, నేను అనుకోలేదు ఇంతమంది సాయం చేస్తాను, నేను అనుకోలేదు ఇన్ని కష్టాలు చూస్తాను, నేను అనుకోలేదు ఇన్ని శ్రమలు అనుభవిస్తాను. దేవుడు నిర్ణయాలు, ఏదైనా దేవుడు నిర్ణయం. కాబట్టి క్రైస్తవ బిడ్డలారా, ప్రతి ఒక్కరు సంఘంలో మనం ఎలా ఉండాలి,
పాస్టేజ్లో ఉండే ప్రతి పాస్టర్ గారు ఎలా బతకాలి, ప్రతిదీ మనం ఆలోచించుకొని దేవుడికి భయపడే క్రైస్తవులు బతకాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ దైవజనం గారు చెప్పారు, త్వరగా కావాలి, త్వరగా రిబ్బన్ కట్ చేయాలి. ఆ పాస్టర్ నా చేత రిబ్బన్ కట్ చేయడం దేవుడు నాకు ఇచ్చిన గొప్ప ఆది. ఏదో ఇల్లు ఓపెన్ చేయడం చాలా చేశారు, షాప్ ఓపెన్ చేయడం ఎన్నో చేశారు, కానీ అది పెద్ద ఆపర్చునిటీ కాదు. దేవుడు కొంతమందికి కొన్ని రాస్తారు, జీవితం ఎలా జీవించాలి, ఈ దినం నువ్వు ఏం చేయాలని రాస్తారు. కాబట్టి నేను ఎక్కువగా దేవుడిని అనుసరించే మనస్తాను. నేను 10 మంది చెప్తే వినను. అట్లాగే నేను చంద్రబాబు నాయుడు గారిని కలవడానికి ప్రయత్నించాను. ఒకసారి కలిస్తే ఆయన ఒకటి అడిగాడు, నీకు ఏ పదవి కావాలని అడిగాడు, ఎందుకు వచ్చావని అడిగాడు. నేను ఒకటే చెప్పాను, సార్ ఐఎమ్ ప్యూర్ క్రిస్టియన్, నేను దేనికోసం అవ్వలేదు, నాకు ఒక మేజర్ ఆపరేషన్ అయింది, ఆపరేషన్లో నేను బతుకుతాను అనుకోలేదు, కానీ మీరు ఈ స్టేట్కి వస్తే సీఎం అయితే స్టేట్ బాగుపడుతుంది సార్, నా కృషి నేను చేయాలి మీకోసం, ఏం చేస్తే మీకు నేను మేలు చేసిన అవుతానని అడిగాను. నువ్వేం చేయగలవని అడిగాడు. నేను చెప్పాను, ఈ స్టేట్లో 13 జిల్లాల్లో నా ఫాలో చేస్తున్నాను సార్, నేను చెప్తే కొంత ఓటింగ్ జరుగుతుంది, కాబట్టి నేను వారికి మీకు ఓటింగ్ చేయించడానికి సిద్ధంగా ఉన్నాను సార్ అన్నాను. మీకు ఏం అవసరం నా వల్ల అన్నాడు, ఏం ఉపయోగం, ఏం చేయాలి నేను అన్నాడు. అన్నప్పుడు మీ డబ్బుద్దు, మీ కార్లొద్దు, మీ మనుషులొద్దు, అన్నీ నేను చేస్తాను, మీ పర్మిషన్ కావాలి, నేను మీ గురించి బయట మాట్లాడాలంటే మీ పర్మిషన్ కావాలి సార్, నేను ఏ పదవి ఆశించి రాలేదు, ఇక జీవితంలో కూడా రాను సార్, ఎలాంటి పదవి నేను తీసుకోను, నేను ఒక క్రైస్తవ సంస్థకి ఉన్నతమైన స్థానాన్ని దేవుడు నాకు ఇచ్చాడు, నేను దాన్ని వదిలిపెట్టేస్తే అది నాకు శాపం ఉంటేమో, నేను రాను సార్ అని అంటే లేచి కలుసుకున్నాను. నన్ను హక్ చేసుకొని దివాకర్ కమ్మని ఫోటో తీసుకొని నాకు నేను స్టేట్ మొత్తం చేశాను, ప్రతి దగ్గరికి ఈమెయిల్ పంపించాం, కోర్స్ చేశాం, పరిచయం చేశాం, మనుషులతో కబుర్లు పంపించాం, దైవజనుల చేత కబుర్లు పంపించాం, ప్రతి కార్యం ప్రతి సంఘం టీడీపీ చేయాలని ఎందుకు చెప్పారు, మన స్టేట్ బాగుండాలి. అలాగే కావ్య కృష్ణారెడ్డి గారు థామస్ నేను ఒకటే డెసిషన్ తీసుకున్నాం, ఓటమైనా విజయమైన కావ్య కృష్ణారెడ్డి గారితో ఉండాలి. కావ్య కృష్ణారెడ్డి ఎమ్మెల్యే గారిని గెలిపించాలి, బంపర్ మెజారిటీ ఇప్పించాలి. మన మాదిగా క్రిస్టియన్ ఎస్టీ ఓట్లు ఖచ్చితంగా కుదరాలి, ఓటింగ్ చేయించాలి. ఎందుకు అంటే మన క్రైస్తవత్వం డెవలప్ అవ్వాలంటే పొలిటికల్లో కూడా ఒక నాయకుడు కావాలి. ఇది నేను అనుభవించాను ఎన్నో స్టేట్స్లో, ఇది తమిళనాడులో చూశాను, తెలంగాణలో చూశాను, ఒరిస్సాలో చూశాను, చాలా దగ్గరలో నేను చాలా విషయాలు చూశాను. కాబట్టి నేను గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేసినప్పుడు వారు కావ్య కృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యే గారు వారు మోకాళ్ళకి ప్రార్థన చేయించుకున్నాడు. మా చెప్ప ఒక హైందవుడు ఒక క్రైస్తవుడి దగ్గర మోకాళ్ళ ఉంది ప్రార్థన చేయించుకోవడం ఇట్ ఇస్ నాట్ ఏ జోక్, ఇది చిన్న విషయం కాదు. దేవుని కృప వారి మీద ఉన్నది కాబట్టి వారి విజయాన్ని సాధించారు. మనం కూడా మనం దేవుళ్ళు ఎదగాలి, వారు రాజకీయంగా ఎదగాలని మనం కోరుకుంటాం. మనం దేవుళ్ళని ఎదగాలి, మన రాజకీయాన్ని పోకూడదు, మనం సపోర్టర్స్ మాత్రమే. మనం ఈరోజు నేను సీఎం గారి దగ్గరికి వెళ్ళి నేను మాట్లాడడానికి కావాలని అడగను, కానీ మేము ఏదైతే ఎన్నుకొని వచ్చామో దీన్ని దాటితే మాకు శాపం అని మాకు తెలుసు. అందుకనే మాకు ఏ పదవి వద్దు సార్, మీ వెల్విషెస్ మేము. అట్లాగే మనం దేవుని వెల్విషెస్, మనం అందరం దేవునితోనే ఉండాలి. ఉదయం లేస్తే ప్రార్థన చేయాలి, ఉదయం లేస్తే వాక్యం చదవాలి, ఉదయం లేస్తే 10 మందిని మేలు చేసే జీవితాన్ని జీవించాలని దైవధర్మంలాగా మనం కూడా నాకు ఒక రకంగా గురువే, అన్న కూడా కాదు గురువే. కాబట్టి నా మిస్సెస్ ఈ మధ్య దేవధర్మ గారి బాగా దర్శించింది. నా మిస్సెస్ చాలా ప్రేమ దేవధర్మ గారు.
ఎందుకంటే ఆయన ఎప్పుడు వచ్చినా చాలా బాధ్యత కలిగింది. నీవు ఎన్నో బాధ్యతలు కలిగిన నువ్వు జాగ్రత్తగా ఉన్నందుకు ఎప్పుడు మంచి చెప్తూ ఉంటాడు. ఎవరి గురించి సాడని చెప్పే మనస్తత్వం కాదు దైవానికి. అందుకనే అందరూ ఆయన గౌరవిస్తూ ఉంటారు. చాలామంది కొన్ని విషయాలు దైవంలో దర్శిస్తూ ఉంటారు. చాలా ఇంట్లో పక్కటి విషయాలు చెప్తూ ఉంటారు. దైవజనం ఎప్పుడు వచ్చినా ఎవరి గురించి మాట్లాడే మనస్తత్వం కాదు. అందుకని ఆయన్ని దేవుడు ఆశీర్వదించాడు. ఈరోజు ఈ స్థితిలో కాలంలో దైవజనం మీద తెలుసు, వాళ్ళ నాన్నగారు తెలుసు, వాళ్ళ నాన్నగారు చేసే మెంబర్, మా నాన్న చేసే మెంబర్, జనకౌన్సిల్ మెంబర్గా వాళ్ళు సంస్థలు ఉన్నారు. ఇవన్నీ నేను విన్నవాడిని, కొన్ని విషయాలు చూసినవాడు. కాబట్టి నాకు ఈ కుటుంబం అంటే హై రెస్పెక్ట్. మంచి క్రైస్తవ కుటుంబం, ఇంకా వర్ధిల్లాలి, బిడ్డలు వర్ధిల్లాలి. అమ్మ ఆయన ఆరోగ్యాలతో వారి ఇద్దరు ఆయన ఆరోగ్యాలతో ఉన్నతమైన స్థితిని ఇంకా అందుకోవాలని, క్షేమంగా జీవించాలని, 100 ఏళ్ళు వర్ధిల్లాలని, ఆ యొక్క పార్సనేజ్లో ఎలాంటి సాధారణ శక్తులు లేకుండా ప్రశాంతమైన జీవితాన్ని జీవించాలని మనసారా వేరుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నేర్పించాడు, ఆ సమాధి పెట్టి మొయ్యటం నేర్పించాడు. అలాగే పేదవారిని ప్రేమించడం నేర్పించాడు. నేను తామస్ ఒకసారి చేశాను. లెప్రసీ వాళ్ళంటే మాకు చాలా ఇష్టం. వారిని ఫొటోస్ ఉన్నాయి, మీరు చూసారు లేదో, చాలా క్లోజ్ హాక్ చేసుకున్న ఫొటోస్ ఉన్నాయి అక్కడ. మేము చాలా గొప్ప పరిచర్య. ఇటు మెడ్రాస్ నుంచి ఇటు హైదరాబాద్ వరకు ఎక్కడ లెప్రసీ కనపడ్డా దివాకర్ ఎలా ఉంటాడంటే చెప్పేస్తాడు. దివాకర్ మీకు ఏం చేసాడంటే చెప్పేస్తాడు. నేను ప్రతిరోజు 10 రూపాయలు పెట్టుకోను ఎక్స్ట్రా. ఎందుకు లెప్రసీ వాళ్ళు కనపడితే ఒక 5 ఇస్తాను, ఒక్కొక్క 5. 10 మంది కనపడ్డా అప్పటికప్పుడే అక్కడ ఎవరో ఒక దగ్గర అరేంజ్ చేసి నేను 500 రూపాయలు ఇస్తాను, 100 రూపాయలు ఇవ్వను. అందుకని దేవుడు నాకు ఎప్పుడు డబ్బులు మస్తుకుంటాయి, జరుగుతుంగా ఉంటాయి. నిన్న దైవజనుడు వచ్చాడు, ఒక చిన్న ప్రార్థన చేశాడు, 10,000 ఇచ్చేసాడు. ఎందుకు ఇచ్చాము? ఆయన నీతిని పెట్టి. అందుకని దైవజనులు చాలా మంది డబ్బు కోసం కోరుకుంటారు, డబ్బు కోసం పోకూడదు. మనం పరిచయం చేస్తే డబ్బు ఆటోమేటిక్ వస్తుంది. మనం పేదలను ప్రేమిస్తే ఆటోమేటిక్. దైవజనం ప్రేమించేది అంతా పేదలు. మేము కూడా నా కాన్సెప్ట్ ఒక్కటే, పేదవాళ్ళు అందరూ ఉంటారు, వారు భోజనం చేయగలరు, వాడు కాలు చేతులు ఉన్నాయి, పని చేసుకోగలరు, కానీ కుష్టి వ్యాధి పని చేసుకుంటారు. అందుకని నాకు ఎక్కడ కుష్టి వ్యాధి కనపడ్డా నాకు ఆలోచన నేను సహాయం చేసుకోవచ్చు. ఒక్కదిగా ఒక చిన్న విషయం చెప్పుకొస్తాను. నాకు ఒక దగ్గర ఒక ప్రాపర్టీ మ్యాటర్తో కన్వెక్షన్ చెప్పారు. నాకు 6 చెప్పారు. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, యాక్చువల్గా దాంట్లో లేదు. కానీ నా కన్వెక్షన్ జరిగినప్పుడు కన్వెక్షన్ ఐడియా ఉండదు, శిక్ష పడితే నేను బయటకు వచ్చాను. పోలీసులు నాకు పెళ్లి చేశారు. నా కుటుంబ సభ్యుల్ని హైదరాబాద్లో షాపింగ్ చేస్తుంటే పిలిచారు, రమ్మని వచ్చారు. అందరూ ఏడుస్తూ ఉన్నారు. ఒక 2 లెప్రసీ వాళ్ళు వచ్చారు. కోర్టులో ఎప్పుడు లెప్రసీ వాళ్ళని నేను చూడలేదు. చాలా కోర్టు కేసులు నేను పోతూ ఉంటారు, చూడలేదు. కానీ లెప్రసీ వాళ్ళ దగ్గర వచ్చి నీకేం కాదయ్యా అని దూరం నుంచి అట్లా బ్లెస్ చేస్తూ ఉన్నారు. వాళ్ళని పిలిచి నేను జోబులో 3,000 5,000 ఉంటే ఇచ్చేసాను. ఇచ్చి భోజనం చేయకుందండి అని చెప్పి పంపించాను. నమ్ముతారా లేదా, హైకోర్టు నుంచి నా అప్లికేషన్ వచ్చి ఇమ్మీడియట్గా పే చేసి నన్ను ఇంటికి తీసుకెళ్ళాను. వెంటనే పే గ్రాండ్. నేను వెంటనే లెప్రసీని ఎదిగాను. ఎక్కడున్నారు ఇక్కడ కనపడలేదు. నా రోమాలు ఇంటికొచ్చుకుంటుందా ఎవరి మీద. ఎందుకంటే ఇట్ ఈస్ ట్రూ. దేవుడి కార్యాలు చాలా గొప్పగా ఉంటాయి. కుష్టి మీద ఎదిగి ఆశీర్వదించలేదు. ఒక ధనికుడు ఆశీర్వాదించాలని కోరుకుంటాం. కుష్టి వ్యాధి ఆశీర్వదిస్తే నాకు పేరు వచ్చింది అనేది నా కాన్ఫిడెన్స్. లేదా నా పేరు రావడానికి ఛాన్స్ లేదు. అందులో ఇమీడియట్ పేరు రావడానికి ఛాన్స్ లేదు. ఎందుకు? అది 4 years కన్వెక్షన్. 4 years కన్వెక్షన్లో పేరు రాదు. అది ఒక మెరికల్. కాబట్టి పేదవాళ్ళని ఎంత ప్రేమిస్తే అంత ఆశీర్వదించుకుంటాం. చాలామంది డబ్బులు ముడేస్తూ ఉంటారు. నేను
నేను పంచగా నా పని. నేను నా ఆపరేషన్ అయిన తర్వాత ఒక నిర్ణయం తీసుకున్నా. కుటుంబ సభ్యులు కూర్చోబెట్టా. దేవుడు మీకు అన్నీ ఇచ్చాడు, ఆస్తి ఇచ్చాడు, ఇల్లు ఇచ్చాడు, బిడ్డలు ఇచ్చాడు, మీకు నెలొచ్చేది ఇంత బ్యాంక్ ఇచ్చి ఇంత అమౌంట్ ఇచ్చే స్థితి ఇచ్చాడు, మీకు రెంట్స్ వచ్చే స్థితి ఇచ్చాడు, మీకు నెలకు సరిపడా అంత డబ్బు ఇచ్చాడు. ఇక నన్ను అడగదు. నేను సంపాదించే ప్రతిదీ పేద ప్రజలకని సభాముఖంగా తెలియపరుస్తూ అది సిచ్యువేషన్ అమ్మ క్లియర్ చెప్తే నేను చెప్తాను. నేను మెదక్ చర్చికి వెళ్ళి ఫాస్టింగ్ ప్రేయర్ చేసుకోవడానికి 3 రోజులు ఫాస్టింగ్ మెదక్ చర్చికి వెళ్ళాను. వెళ్తే నేను మోకాళ్ళు ప్రార్థన చేస్తూ చాలా దూరం గేటు, మెయిన్ గేట్ చాలా దూరం ఉంటుంది. నేను లోపల చర్చిలో ప్రార్థన చేస్తుంటే అతను కంజెత్తో పాట పాడుతుంటాడు. కంజెత్ కొడుతూ ఒక 150-200 సాంగ్స్ పాడగారు వితౌట్ మైక్ లేదు. లోపల పోయి ఏం అనిపిస్తుంది, నేను మోకాళ్ళు ప్రార్థన చేస్తాను. నాకు పాట అనిపిస్తుంది కానీ నా ప్రార్థన నేను చేసుకోలేకపోతే ఆలోచించాను. ఆ పాట విని, ఆ గొంతు విని ఒక బ్లైండ్ పర్సన్ చాలా శుభ్రంగా కూర్చొని ఉన్నాడు. ఆయన భార్య ఆయనకి స్నానం చేసి బట్టలు వేసి తీసుకొచ్చి ఆ గేట్లో కూర్చోబెట్టి వెళ్ళిపోతుంది. మన టైంకి వచ్చి తీసుకెళ్తుంది భోజనం టైం అని తెలిసింది. వెంటనే వెళ్ళి పక్కన కూర్చొని అన్నీ అడిగారు. సెక్షన్ ఏంటంటే తనకి ఇవ్వడం మేలని ఆ 50,000 తనకేసి అది దేవదన్న కలిసి అడిగాడంటే ఎవరైనా ఆ వ్యక్తిని చూసిన తర్వాత ఆగాల్సింది. చక్కని గొంతు ఒకసారి తీసుకురావాలి. ఏదైనా రివైవల్ మీటింగ్ ఉన్నప్పుడు మనం తీసుకొచ్చి ఆ పాటలు పాడించాం. కంజంతో కొడుతుంటే ఏ ఇష్టపడి కలిగింది. అసలు మైక్ అవసరం లేదు, అంత పెద్ద గొంతు వచ్చింది. వెరీ యంగ్ మ్యాన్. నేను అడిగాను, నా మిస్సెస్ నన్ను స్నానం చేసి తీసుకొచ్చి కూర్చోబెడుతుంది సార్, 1 o'clock వచ్చి తీసుకెళ్తుంది, మళ్ళీ ఈవినింగ్ 5 o'clock తీసుకొచ్చి 4 o'clock తీసుకొచ్చి కూర్చోబెడుతుంది. ఈ యొక్క దేవుడు ఇచ్చే డబ్బులతోనే నా కుటుంబం బతుకుతుంది, నా పిల్లలు పలాదేవి చదువుకుంటారు. నేను చాలా సంతోషించాను. ఇట్లాంటి మేము ఎన్నో చేశాం, గుర్తు లేని చాలా ఉన్నాయి. కాబట్టి మీరందరూ పేదలకు సహాయం చేయడం అలవాటు చేసుకోవాలని తెలియపరుస్తుంది. సపోర్ట్తోనే మేము ఇంత అభివృద్ధిలోకి రావడానికి వాళ్ళు చాలా బ్యాక్గ్రౌండ్ షాడో అంతా నాకు దివాకరనే. ఎందుకంటే ఆయన అంటే ముందు నుంచి ప్రేమ ఎస్ఐ చేసే కానీ చదువుకునే కానీ కూడా మేము ఆయన ఫాలోవర్స్. ఎవరు ఏంటనుకున్నాం కానీ ఆయన ఏం చెప్తే అదే మేము పాటించేది. తర్వాత నాకు అమితమైన ప్రేమ ఎప్పుడు జరిగిందంటే, మా నాన్న చనిపోయినప్పుడు మా నాన్నగారు వచ్చి ఆదరించారు. మా అమ్మ చనిపోయినప్పుడు అన్న వచ్చి ఆదరించి ఆయన మోసాడు. అది నేను మర్చిపోయిన జీవితంలో ఆయన ఇక్కడి నుంచి ఈ చేసి తీసుకుని నుంచి మోసాడు. తర్వాత మా పెద్దలు చనిపోయినప్పుడు వచ్చాడు. అప్పుడు ఆయన బాగలేదు, మా వీళ్ళు అసలు బాగలేకపోయినా మా పెద్దలని బాడీ ఇక్కడి నుంచి మోసాడు. నేను మా అమ్మగారు చెల్లించిపోయాను. మా అమ్మ దానికి మోసాడు. మా ఇంట్లో ఏ జరిగినా కుటుంబంలో ఈరోజు దీనికి రావడానికి చాలా బిజీగా ఉన్నారు.
అయినప్పటికీ మా దైవం ఇంటికి పంపించింది పిలవగానే వారంటే ఫోన్ చేసి ఎన్ని గంటలకి ఏంటి కానీ ఫాలో చేసి వచ్చారు. ఎందుకంటే ఆ బంధం మా బంధం చాలా మంది దివాకర్ అంటే థామస్ దేవదన్ అంటే మాకు తెలియదు, చాలా మంది తెలియదు. మాకు బ్లడ్ రిలేషన్ అంటే ఎక్కువ ముందు నుంచి. తర్వాత నేను పెళ్లి చేసుకుంటాను, నా భార్య బంధువు ఇంకా బాగా దగ్గర అయ్యాము. అందుకు సీక్రెట్ మా నాన్నమ్మ మేమంటే ఒక అమితమైన పక్షపాతం. మేమంటే ఆయనలో ఏ కూర జరిగినా మంచి కూర వచ్చినట్టు మా ఇంటికి వచ్చేయాలి. ఆమె అద్భుతమైన ప్రేమ. అంటే మా దేశంలో మేమందరం అందరూ ఒకటే కాదు, మా సాగర్ అన్న, మా బెనర్జీ అన్న, మా కమ్మర్ అందరూ అండి అద్భుతమైన ప్రేమ. అందుకని మాకు ఇంట్లో మాకు వచ్చేటంటే అది మాకు పండగే, అది గొప్పతనం కాదు, మాకున్న బంధం లాంటిది. అది చనిపోయిన వరకు కదా మాకు బాగోదు. మన పార్టీకి చెప్పాడు, మేము ఆల్రెడీ వైఎస్ఆర్ చెప్పి రామచంద్ర మనం ఈ సంవత్సరం చంద్రబాబు గారు వచ్చాం, మనం టీడీపీ చేస్తాం అంటే ఒకటే మాట అన్న, ఓకే అన్న. ఒకసారి ఒక ఇంట్లో తెలుగుదేశం కాంగ్రెస్ ఇంట్లో అడుగు పెడితే పెట్టడానికి లేదన్న, ఓకే అన్నాం. అంతే అందరం సమాజం అందరం క్రైస్తవ సమాజం ఒక వర్డ్ డైరెక్షన్ ఇచ్చాడు, మొత్తం మారిపోయింది. అది ఆయన యొక్క విల్ పవర్, ఆయన దేవుడు దయ. ఆయన మాట చెప్తే డాక్యుమెంట్, ఒక మాట చెప్తే అది డాక్యుమెంట్ అంటే మాట్లాడడానికి లే, అది డిసైడ్ అయిపోతుంది. అయితే రాయలసీమలో కణంలో ఉండదు, అది మాట చెప్తే అదే డాక్యుమెంట్, రాత్రిలో ఉండదు. మాట చెప్తే అదే. అలాగే దివాకర్ అన్న క్రైస్తవ వాగ్మయానికి క్రైస్తవ సమాజానికి భరోసాగా ఉన్నాడంటే జిల్లాలో దివాకర్. ఈరోజు టీడీపీ వాళ్ళ వైసీపీ వాళ్ళ అక్కడికి వస్తున్నారు, ఇబ్బంది పెడుతున్న సాయంత్రం అక్కడికి వచ్చారు. అంటే ఏంటంటే ఒక నిర్ణయం తీసుకుంటే దేవుడు కూడా ఆయన పక్షాన్ని సపోర్ట్ చేస్తాడు. ఇంకో మంచి నిర్ణయం. టీడీపీ ఆశించారు అందరూ, కానీ ఈరోజు పురామరి గారు, రవిచంద్ర వాళ్ళందరూ ఉన్నారు, సోమిరెడ్డి వాళ్ళందరూ మెజార్టీ అందరూ 5,000-10,000 అన్నాడు. అన్న 30,000 మెజార్టీ అన్నాడు. కరెక్ట్ 30,000 మెజార్టీ వచ్చింది. 30,000 ఆశ్చర్యం అసలు ఇంతవరకు చరిత్రలు కావట్లేదు. 30,000-40,000 మెజార్టీ ఉంటుంది, బంపర్ మెజార్టీ అన్నాడు. అదే జరిగింది. అంటే ఆయన నోటి నుంచి చెప్తే దేవుడు పలికిస్తాడో ఏమో, మరి ఏం చెప్పేది. ఎవరైనా పెళ్ళి కొడుకు వచ్చిన వాళ్ళు ఏం కదా చెప్పేస్తాం, ఎవరు ఎదురుగా చూసి చేయడానికి చెప్పేస్తాను. అంటే ఆ జ్ఞానం ఇచ్చాడు దేవుడు, బహు జ్ఞానం కలిగి దేవుడు ఇచ్చాడు. ఆ జ్ఞానం దేవుడు ఇచ్చాడు. అంతమంది నాయకులతో నాయకుడు మనకు ఉండడం మన క్రైస్తవ సమాజానికి చాలా అవసరం. కనుక ఈరోజు రావడానికి మాకు సంతోషం అయ్యి ఒక మాట చెప్పడానికి ముందుకు వచ్చాం. చాలామంది మా బంధం, మా నాయకుడు జీవి దివాకర్ గారికి మా కుటుంబం తరఫున ఎప్పుడు ఎల్లప్పుడూ మేము సపోర్ట్గా ఉంటాం, మేము మీ ఫాలోవర్లు ఉంటాం తెలియపరుస్తూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఆ రోజుల్లో సామాన్య అధిక శక్తి సంపన్నుడు ప్రభువు గొప్పవాడని, అధిక శక్తి సంపన్నుడు జ్ఞానమునకు ఆయనే మితియులేని వాడని. వేదనలు ఆవేదనలు ఫైనల్ అయిపోవచ్చింది. కిచెన్ ప్రభాతమ్మ గారు శివుని ప్రార్థన అక్కడ చేస్తాం. సమాజం వారు ఉడుతున్న ప్రతి ఒక్క వస్తువు, ప్రతి ఒక్క విషయం బాబా అన్ని ఫ్రూట్ఫుల్ గా ఉండేట్టు సహాయం చేయండి, సహాయం చేసి దీవించి దయచేసి నీ మంచి గృహాన్ని బట్టి స్తుతులు చెల్లిస్తున్నాను ప్రభువా. ఈ గృహము ప్రభువా ఈ అనేకులకు సాక్ష్యముగా ఉంచమని ప్రార్థిస్తున్నాను. అనేకులకు ఒక దీపముగా ఈ గృహాన్ని ఉంచమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. ఇక్కడి నుంచి రక్షణ సున్నాలు గీతంలో వినపడాలని ప్రార్థిస్తున్నాను ప్రభువా. నీ కను దృష్టి ఎల్లప్పుడూ లేని పనులు ఈ ఇంటి మీద ఉంచమని ప్రార్థిస్తున్నాను. ఇక్కడ నివసించే వారికి ప్రభువా దీవెనకరంగా చేయండి. అది దైవ సేవల కొరకు ప్రత్యేకంగా నియమించుకునే కుటుంబం ప్రభువా నీవే అన్ని విధాల సహాయపడతారు. దీన్ని నిర్మించడంలో కూడా నిలిచినటువంటి ప్రభువా సామర్థ్యం బట్టి కూడా స్తుతులు చెల్లిస్తుంది ప్రభువా. ఈ గృహాన్ని మీ నామను బట్టి ప్రభువా ప్రవేశం చేస్తుండగా మీ దగ్గర అనుదృష్టి ఉంచమని, మీ సన్నిధి తోడు ఉంచమని ప్రార్థిస్తూ ఈ కుటుంబాన్ని మీ దగ్గర హస్తానికి అప్పచెప్తూ వచ్చిన వారందరూ బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అలాగే సహోదరు దివాకర్ గారి ద్వారా వచ్చిన సాక్ష్యాన్ని బట్టి స్తోత్రము చెల్లిస్తూ ముందున్న పరిచయంతో మీ తోడుగా నడిపించమని, ఈ ఇంటిని మీ కొరకు ప్రభావ ప్రతిష్ఠిస్తుండగా మీ దగ్గర సన్నిధి ఎల్లప్పుడూ ఉంచమని వేడుకుంటూ యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రస్తుత నామమును స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి.
ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధ నామమున నేను వాసన చేస్తున్నాను. యేసుక్రీస్తు ప్రభు యొక్క అత్యంతమైన పరిశుద్ధమైన నామములో ఈ మధ్యాహ్న వేళలో ప్రభువా దాసుడు ప్రియ సహోదరుడు దైవాదాన్ని గురువును తండ్రి నీ కొరకు ప్రతిష్ఠిస్తుండగా సహాయం చేయండి. ప్రభావం నీళ్ళు ఒకరి చేత కట్టబడను కానీ సమస్తము కట్టినవాడు దేవుడే. స్థితిగా ఈ కుటుంబాన్ని ఆత్మగా కడుతూ వచ్చారు. మీరు చూపించినటువంటి మహాకృపకై నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. పరిచర్యలో ఉన్నటువంటి సంఘాలను మీరు జ్ఞాపకం చేసుకోనండి. దైవ సేవకులను మీరు జ్ఞాపకం చేసుకోనండి ప్రభా. మరి ముఖ్యంగా నాయన పరిచయం నడిపిస్తున్నటువంటి దైవ సేవకులు దైవ నిర్ణయాలను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సన్నిధిలో మీరు జ్ఞాపకం చేసుకోనండి. మీ ప్రయాస క్రీస్తులందు మీ ప్రయాస వ్యర్థము కాదని వాక్యంలో మీరు సెలవిచ్చిన రీతిగా ప్రభా వారు పడుతున్నటువంటి ప్రయాస వ్యర్థము కాదు ప్రభా. మీరు జ్ఞాపకం చేసుకోనండి. ఈ సన్నిధిని ఆత్మని స్థలంలో ఉంచండి ప్రభా. మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఈ సమయంలో ప్రభా. అంతేకాదు నాయన ఈ దినమందు ప్రత్యేకంగా నూతన గృహ ప్రవేశం జరుగుతుండగా కూడా ప్రభా ఈ సన్నిధి ఆ స్థలంలో ఉంచండి ప్రభా. మీరే సహాయం చేయండి. ఆ కార్యక్రమం అంతటిని కూడా జయకరంగా మీరు జరిగించండి. ఈ ఆత్మచేత నింపండి ప్రభా. కూడా వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా నీ ఆత్మచేత నింపి ఈ దీవెన దయచేయమని సహాయం చేయమని మా ప్రభువును మా రక్షకుడును యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమున మా తండ్రి, మీ మీ నామము నామము పరిశుద్ధపరచబడుగాక. మీ రాజ్యం మాకొచ్చును. మీ చిత్తం పరలోకమందు అలాగే భూమి యందు నెరవేరుగాక. మాకు కావలసిన ఆహారం నేడు మాకు దయచేయండి. మా దోషములను క్షమించినట్లు మమ్మల్ని సర్వలేక కీడుని తప్పించండి. మీ రాజ్యము బలము మహిమ నిరంతరం నీవు తండ్రి. హల్లెలూయా 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 హల్లెలూయా. పరమ తండ్రి నీకే స్తోత్రం. పరమ తండ్రి నీకే స్తోత్రం. యేసు రాజా నీకే స్తోత్రం. యేసు రాజా నీకే స్తోత్రం. పరిశుద్ధాత్మా నీకే స్తోత్రం. పరిశుద్ధాత్మా నీకే స్తోత్రం. ఆశీర్వాదం తీసుకుందాం. మన ప్రభువు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మని కన్యోన్య సహవాసము ఆయన సన్నిధి కూడి వచ్చిన సంఘములకు బంధువులకును స్నేహితులకును ఆత్మీయ బిడ్డలకు దైవ సేవకులు ప్రతి ఒక్కరికి పరిశుద్ధాత్మ దేవుడు తోడయుండి నడిపించుగాక. ఆమేన్. అందరి వందనాలు. గాడ్ బ్లెస్ యు. నాకు భయమేలా నాకు దిగులు లేదు. ప్రార్థన చేసి ఆశీర్వదిస్తాను. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా
వచ్చినట్లయితే చివరి ప్రార్థన చేద్దాం. సకల ఆశీర్వాదములకు కారణభూతులైన పరలోకపు తండ్రి, ఈ ఘనమైన నామమును బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాము ప్రభా. ఈ ప్రత్యేకమైనటువంటి దినమందు ప్రభా మందిరావరణంలో మేమందరం కూడా చేరి ఈ దినమందు ప్రభా స్వార్థ పరిచర్యలో నమ్మకాన్ని దేవుడి చాలా దేవుడి కృపగల దేవుడి ప్రభావాన్ని దేవుడి స్తోత్రాలు ఇంటికి అతనికి